ఈరోజు అయితే నేను నా సంతోషాన్ని మీతో పంచుకుందాం అనేసి అయితే వీడియో ముందుకు వచ్చాను. అదేంటి అంటే నాకు కూడా 100 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. ఈ 100 మంది సబ్స్క్రైబర్స్ అయినందువల్ల నేను ఎంత సంతోషంగా ఉన్నాను. 100 మందికి మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారా అని అనుకుంటే కనుక అవునండి, 100 మందికి సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 100 మంది రావాలంటే చిన్న విషయం అయితే కాదు. 100 మంది నన్ను అంటే నా వీడియోస్ చూసి అది మూవీ రిలేటివ్స్ అని ఏవైనా కూడా 100 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకైతే అది చాలా పెద్ద విషయం నా విషయంలో. ఎందుకంటే నేను ఒక చిన్న అంటే మామూలు విలేజెస్లో ఉండేవాళ్ళం కదండి. అలాంటి విలేజెస్లో ఉండి వీడియోస్ తీసుకుంటూ ఉంటే 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చాలా హ్యాపీ. ఐ హోప్ నాకు నమ్మకం ఉంది నేను ఇంకా అంటే మీ అందరి సపోర్ట్ తోటి మంచి మంచి వీడియోస్ తీస్తూ ముందుకు వెళ్ళగలను. మీరు అందరు నన్ను సపోర్ట్ చేస్తారనేసి నాకైతే నమ్మకం ఉందండి. అదే సపోర్ట్ తోటి నేను మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ప్రతిసారి చెప్తున్నాను కానీ నేనైతే వీడియోస్ తీయలేకపోతున్నానండి. ఎందుకంటే 2 పిల్లలతోటి నాకు కొంచెం మేనేజ్ చేయడం కష్టంగా ఉంది. అందులో నాకు ఫోన్కి హెల్ప్ అంటే ఫోన్ కెమెరా తీయడానికి కూడా హెల్ప్గా ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటూ మా వారు పనికి పోయిన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ తీయాలంటే కష్టంగా ఉంది నాకు. అందులో ఫోన్కి సపోర్ట్గా ఏదైనా ట్రైపాడ్ అలాంటిది ఏమన్నా ఉంటే దానికి పెట్టుకొని అయినా తీసుకోవచ్చు వీడియోస్. కానీ నాకు అలా ఏమీ లేదు. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు టైం పడుతుంది. నేను అలాంటివన్నీ తీసుకొని మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి. అప్పుడు దాకా అయితే నేను నాకు వచ్చింది, నాకు నచ్చింది అంటే నాకు తోచింది మీ అందరికీ నా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అంటే మా ఫ్యామిలీ మా వారు ఏం పని చేస్తారు, మా పిల్లలు మా వాళ్ళ గురించి అయితే మీకు లైఫ్ అప్డేట్ ఇవ్వాలి అనుకొని అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అలాగే నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు నడిపించండి. నా ఛానల్ని మంచిగా ఇంకా గ్రోత్ అయ్యేలాగా మీరే ఉండాలి. మీరు లేనిదే యూట్యూబ్ ఛానల్సే ఉండవండి అసలుకి. నిజంగానే మెయిన్ రీజన్ యూట్యూబ్ ఛానల్స్. ఎంతోమంది యూట్యూబ్ పెట్టి వాటిని ముందుకు నడిపిస్తున్నారు, చాలా వరకు సక్సెస్ అయ్యారంటే మెయిన్ రీజన్ అయితే మీరేనండి. మీరు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అనేవే ఉండవు. ఎందుకంటే అవి మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే కదండి ఈ ఛానల్స్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎవరైనా సరే మీరు చూడడం వల్లే నాదైనా ఇంకా ఎవరిదైనా కూడా అలాగే మీ వల్లే గ్రోత్ అవుతుంది, మీ వల్లే వ్యూస్ వస్తాయి, అన్నీ మీ వల్లే వస్తాయి. కాబట్టి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలాగ నన్ను ముందుకు నడిపించండి, సపోర్ట్ చేయండి. నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు యూట్యూబ్లో మాట్లాడడం కూడా రాదు. మీకు ఎందుకండి వీడియోలు అసలు ఎందుకు తీస్తున్నారా అనేస్తే మీరు అనుకోవచ్చు. యూట్యూబ్లో మాట్లాడడం రాదంటే ఇప్పుడు అందరికీ కెమెరా ముందు మాట్లాడాలంటే చిన్న విషయం కాదండి. కొంతమందికి భయం ఉంటుంది. ఎందుకంటే అనేది యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫారం అండి. మనము ఇలా యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ తీస్తున్నామంటే మన వీడియోస్ ఫ్యామిలీ మెంబర్స్లోకి వెళ్తాయి, అందరిలోకి వెళ్తాయి. అలా వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏమి అనుకుంటారో అని కొంచెం భయం అయితే ఉంటుంది. నాకు కూడా అదే ఉంది. నా వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, ఏమంటారో తెలియదు. అయితే నేనైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మా వారైతే చేసుకోమన్నారు. ఆయన సపోర్ట్ ఉందనే ఆయన ధైర్యంతో నేను ముందు అడుగైతే వేశాను ఛానల్ స్టార్ట్ చేయడానికి. మెయిన్ రీజన్ అయితే అదేనండి. హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు కదండి, కొంచెం ధైర్యం ఉంటుంది. ఆయన సపోర్ట్ ఉంటే చేసుకోమన్నారు కదా అనేసి అందుకనే ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా నా వీడియోస్ మీ అందరి దయ వల్ల నా వీడియోస్ కొంచెమైనా ఛానల్ గ్రోత్ అయ్యి నా వీడియోస్ కనుక మా రిలేటివ్స్లో కూడా వెళ్తే కనుక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా కూడా మీ అందరికీ నేను మంచి మంచి వీడియోసే పెడతానని నమ్ముతున్నానండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి వీడియోస్ మంచివి అంటే నేను ఇంట్లో పనులు చేస్తాను, ఐటమ్స్ చేస్తాను, అన్నీ చేస్తాను. కానీ వాటిలలో వీడియోస్ తీయడానికి నాకైతే కుదరట్లేదు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకు వీడియో తీయడానికి అంటే ఎవరు ఉండరు. ఫోన్ పట్టుకొని నాకు నేనే తీసుకోవాలి వీడియో. దానికి కూడా ఫోన్కి హెల్ప్గా ఏమీ లేదు, ట్రైపాడ్ అంటూ అదేమీ లేదు. కాబట్టి నా చేతితో నేను పట్టుకొని తీసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అది కూడా కష్టమేమి కాదు. కాకపోతే 2 పిల్లల్ని పెట్టుకొని ఇంకా వాళ్ళు ఫోన్ కావాలని చెప్పేసి అలా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. వాళ్ళు పడుకున్నాక తీద్దామంటే వాళ్ళు పడుకున్నప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, నా సౌండ్కి వాళ్ళు లేస్తారు. అదే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు కూడా వాళ్ళు లోపల పడుకున్నారు, నేను బయటకు వచ్చి ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. ఇది కూడా 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనే సంతోషంతో నేను ఇదైతే చేస్తున్నానండి. ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి, చెప్పిందే చెప్తున్నానని. ఇదంతా నా హ్యాపీనెస్తో మీతో షేర్ చేసుకుందామని. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకదానిలో నన్ను ఆదరిస్తారని నమ్ముతూ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక చెల్లిలా అక్కలా ఆదరించండి. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక దానిలో జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక్కటే నేను మీతో అయితే చెప్పగలను.
నా ఛానల్ అయితే మీ వల్లే గ్రోత్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కొంచెమైనా అంటే ఇన్ఫర్మేషన్ ఏం లేదనుకోండి, నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. అక్క మీరు 100 మందికే ఇలా అవుతున్నారా, మరి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదంటే అంటే వాళ్ళందరికీ అంటే ముందే ఛానల్ గ్రోత్ అయిపోయింది, వాళ్ళందరూ ఉన్నారండి. కానీ వాళ్ళందరి గురించి నేను అనట్లేదు, నా గురించి అయితే నేను ఒక మిడిల్ క్లాస్ అండి మాది. అలాంటి వాళ్ళం మేము అంటే ఒక చిన్న చిన్న పల్లెటూర్లలో మేము ఉంటాము. అలాంటి వాళ్ళమి మాకు ఏమీ తెలీదు. అంటే యూట్యూబ్లో అంటే ఇలాంటి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీస్లో వాళ్ళకి కూడా ఉంటుంది కదండి, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా కొంచెం ధైర్యంతో నేను కూడా ఛానల్ని సక్సెస్ చేసుకోగలను, అంటే నన్ను కూడా మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకదానిలో నన్ను కూడా ఆదరించగలరు అనే ఒక చిన్న ఉద్దేశంతో ఆశతో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. మీరందరూ నన్ను మీ మనిషిలో ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. అలాగే అనుకుంటున్నాను కూడా. మీరందరూ నన్ను ఆదరించకపోయినా నేనైతే స్టార్ట్ చేశాను కాబట్టి మీరందరూ కూడా నా ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతాను ఇప్పటి నుంచి. నా ఛానల్స్ చూసే వాళ్ళైనా కానివ్వండి, అంటే నేను చెప్పే విధానం మీ అందరికీ నచ్చకపోవచ్చు మేబీ, ఎందుకంటే నాకు కొత్త ఛానల్ వీడియోలో మాట్లాడడం అంటే కొత్త. నేను ఏదేదో మాట్లాడుతున్నా నాకు కూడా తెలియట్లేదు. మాట్లాడాలి, మీ అందరితో నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని అయితే మాట్లాడుతున్నాను, అంతేనండి. మీరందరూ ఇది అర్థం చేసుకొని అక్క ఏం పర్వాలేదు, మీకు మేము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం, మీకు వీడియోస్ చేయాలంటే చేసుకోండి అక్క, మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాము అనేవాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నమ్ముచున్నాను మీరందరినీ నన్ను మీ ఇంటి మనిషిలా నన్ను ఆదరిస్తారని. అదేవిధంగా నా లైఫ్ అప్డేట్ కూడా మీకు ఇస్తూనే ఉంటాను. మా వారు, మా 2 పిల్లలు, నేను ఇంట్లో ఏం పనులు చేస్తాము, మా లైఫ్ రోజు ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటానండి. అదొకటి, మా వారు అంటే ఆయన పనికి వెళ్ళిపోతారు, వీడియోస్లోకి రావాలంటే రారండి ఆయన. ఎప్పుడైనా నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను మా ఆయన్ని, మేము మన ఇద్దరం ఒక వీడియో అయినా చేద్దాము అంటే కొంచెమైనా అంటే రెస్పాన్స్ ఉంటుంది కదండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎటువంటి వీడియోస్ చేసినా కొంచెం సపోర్టివ్గా రెస్పాన్స్ మీ నుంచి కూడా కొంచెం వస్తుంది అని ఆశతో అయితే నేను అడుగుతూ ఉంటాను. కానీ ఆయన అయితే అస్సలుగా రారండి వీడియోస్లోకి. నీ ఇష్టం ఉంటే నువ్వు చేసుకోలేదంటే సైలెంట్గా ఉండు, నన్ను అయితే అడగొద్దానని అంటారు. నేను కూడా ఆయన చిన్నగా ఒప్పించి ఆయన కూడా వీడియోస్ ముందుకు తీసుకురావాలని అయితే నా ఆశ. త్వరలో మేమిద్దరం మా ఫ్యామిలీ అంతా మా 2 పిల్లలు, నేను, నా భర్త మేమందరం కలిసి మీ ముందు వీడియోస్ తీయడానికి మేమైతే ప్రిపేర్గా ఉండాలి అని అనుకుంటున్నాను. మా ఆయన కూడా ఒప్పిస్తాను. త్వరలో మేమందరం కూడా వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తూ ఉంటాం. అప్పటి వరకు అయితే నేను ఇచ్చే చిన్న వ్లాగ్స్ అయినా కూడా ఏమైనా కూడా నన్ను ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరిని అడుగుతున్నాను. ఐ హోప్ నేను మాట్లాడే విధానం కానీ ఏదైనా కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఏంటక్క మీరు మరి ఇంత గజిబిజిగా మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు, అసలుకి ఎందుకక్క నీకు వీడియోస్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. పర్లేదు అనుకోండి, ఏం కాదు. నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశానో నాకు తెలుసు, ఇంకంతే, ఇంకేం చెప్పను. మీరు ఏదో అనుకుంటున్నారు కదా అని చెప్పేసి నేనైతే వెనక్కి తగ్గాలి అనుకోవట్లేదు. ఎందుకంటే యూట్యూబ్లోకి రావాలంటే చిన్న విషయం కాదండి, అన్నిటికీ తట్టుకోవాలి, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి యూట్యూబ్లో అడుగు వేయాలండి. ఫేస్ చూపించకుండా తీసే వాళ్ళకి అంటే అంత ఉండదు. ఇప్పుడు ఫేస్ చూపిస్తూ తీసే వాళ్ళకి చాలా ఇంకా మీరేంటి అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని ఇంకా కామెంట్స్ వస్తూనే ఉంటాయి, మీకు అవసరమా అది ఇది అని చెప్పేసి. అవన్నీ తట్టుకొని నిలబడాలి. ఫ్యామిలీస్లో అవన్నీ ఫ్యామిలీ వాళ్ళు చూసినా కూడా కొంచెం వాళ్ళకి కూడా బాధగా ఉంటుంది కదా, అవన్నీ తట్టుకొని నిలబడాలంటే చిన్న విషయం కాదు. నేను వీటన్నిటికీ సిద్ధపడి అయితే యూట్యూబ్లోకి ముందుకు వచ్చానండి. ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి. యూట్యూబ్ వాళ్ళు అంటే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, నన్ను ఆదరించే వాళ్ళు అందరూ నా ఫ్యామిలీ లాగే. నా ఫ్యామిలీ విషయాలు, నా సంతోషం, నా లైఫ్ స్టైల్ కూడా నేను వాళ్ళతో షేర్ చేసుకోవాలి నేను ఒక చిన్న ఉద్దేశంతో అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. పర్లేదు, మీరు ఏమైనా అనుకోండి. అట్లీస్ట్ ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా అది నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే కామెంట్ వచ్చిందంటే మన వీడియో కొంచెమైనా కొంతమంది జనాల్లోకైనా వెళ్తేనే ఒక నెగిటివ్ కామెంట్ అయినా కూడా వస్తుందన్నమాట.
ఆ నెగిటివ్ కామెంట్ వచ్చినా సరే నేనైతే పట్టించుకోను, చూస్తాను, వదిలేస్తాను, అంతే, డిలీట్ చేసేస్తాను. వాటికి నెగిటివ్ కామెంట్కి మనం ఇంకా రియాక్ట్ అయ్యి బాధపడుతూ మళ్ళీ వీడియోస్ చేసామనుకోండి ఇంకా అలానే వస్తూ ఉంటాయి. అందుకని నేను వాటికి రియాక్ట్ అవ్వాలి అనుకోవట్లేదు. ఆల్రెడీ నాకు వచ్చాయి కొన్ని నెగిటివ్ కామెంట్స్, వాటిని హైప్ చేసేసాను. నేను పట్టించుకోవట్లేదు అసలు అంతగా, ఎందుకంటే నేను వాటిని మూవీ రిలేటెడ్స్ చేశాను, అవి నచ్చని వాళ్ళు చేశారు. అలాగా నేనైతే వాటిని పట్టించుకోను. మీరందరూ నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ 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 దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఇంకా ముందుకు నడిపించమని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలని అంటే మీరు ఫ్రాంక్ వీడియోస్ చేయండి, మీ డైలీ లైఫ్ గురించి చెప్పండి, ఇంకా మీ విషయాలు అంటే నా గురించి ఏం తెలుసుకోవాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీరు అడిగినట్లుగానే నేను వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. అంటే మీరు అడిగినట్టుగా నేను చేస్తే ఇంకా నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు అడిగినట్లు నేను చేస్తున్నాను, నా వీడియోస్ కూడా చూస్తున్నారు, నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక దానిలో జాయిన్ చేసుకున్నారు, నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడిందే వస్తూ ఉంది. ఇంకా అందుకే వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే నేను మాట్లాడే విధానం కానీ నేను ఈ వీడియోలో చెప్పినది కొంచెమైనా మీకు అర్థమైనట్లయితే అర్థం చేసుకొని అక్క మేము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం, డోంట్ వరీ అక్క, మీరు ఇలాగే వీడియోస్ చేయండి, మీకు నచ్చిన వీడియోస్ చేయండి, మంచి కంటెంట్తో వీడియోస్ చేయండి అక్క, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం అనేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి వ్లాగ్స్, నేను చేసే పనులు వాటన్నిటినీ కూడా నేను మీ ముందుకు తేవాలని ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాను. నా ప్రయత్నం ఫలించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ నన్ను బ్లెస్ చేసి నన్ను ముందుకు నడిపించాలని మరీ అడుగుతున్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.